ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే 5 ఫైళ్ళపై సంతకాలు చేశాడు, ముఖ్యంగా దీనిపైన మిత్రపక్షాలు ఏమనుకుంటున్నాయి, అదేవిధంగా స్థానికులు ఏమనుకుంటున్నారు అన్న విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన రమేష్ నాయుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న మీ కూటమి నేత ఏదైతే 5 ఫైళ్ళపై సంతకాలు చేశాడో, అటు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, ఇలా ఐదు దానిల మీద సంతకాలు చేశాడు. ఎలా ఉంది దీని రెస్పాన్స్? చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాను, అదే సమయంలో మెగా డిఎస్ఐ వేస్తా అని చెప్పి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్క పోస్టు కూడా సరైనటువంటి రీతిలో ఆయన భర్తీ చేయకపోవడం ఏదైతే ఉందో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని మొదటి సంతకం పెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతంతా కూడా కొన్ని రకాలైనటువంటి వాళ్ళ ఆశలు మొలకెత్తాయి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మెగా డిఎస్సిని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తారు, విద్యా వ్యవస్థను అంతా కూడా ప్రక్షాళన చేస్తారనేటువంటి విశ్వాసం ఇనుముడింపజేసింది ఆయన యొక్క నిర్ణయం. అదే పెన్షన్ల పెంపు ఏకంగా సంవత్సరానికి 33,000 కోట్ల పైగా భారం పడుతుంది. ఇందులో కేంద్ర సాయం ఉంటుందంటారు? కేంద్ర ప్రభుత్వం సహకారం 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధికంగా ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆ విధంగానే ప్రయత్నం చేస్తాం. ఇదే క్రమంలో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈరోజు నిజంగా 4,000 రూపాయలు చేయడం కారణంగా మొదటి నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత 4,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో పేదలు, అభాగ్యులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధైర్యంగా, మనస్ఫూర్తిగా, స్వాభిమానంతో బతికేటువంటి అవకాశం కల్పించాడు. అలాగా తీసుకుంటూ పోతే అన్నా క్యాంటీన్లు ఎవరైతే పేదవాళ్ళు పని మీద ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్లో భోంచేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఇంటికాడ సర్ది దాగి సాయంత్రం పోయి పైటాలు అన్నం తినేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మధ్యాహ్నం పూట ఆకలితోటి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదేని పని మీద వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆకలితోటి ఎవ్వరూ ఉండకూడదు, పేదవాడు అనేటువంటి ఆలోచనతో గొప్ప నిర్ణయం అన్నా క్యాంటీన్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గొప్ప నిర్ణయాన్ని స్వాగతించాల్సింది. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అన్నా క్యాంటీన్ మూసేశాడు. ఆయన చేత ఏంటే అన్నా క్యాంటీన్ బదులు రాజన్న క్యాంటీన్ పెట్టిండాలి. కానీ ఈరోజు దాన్ని పునరుద్ధరించడం ఏదైతే ఉందో స్వాగతిస్తుంది, సమాజం స్వాగతిస్తుంది, పార్టీలు కాదు. చాలా సంతోషం. హ్యాట్సప్ టు చంద్రబాబు నాయుడు. ఇంకో విషయం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ దాన్ని మరోసారి పునరుద్ధరిస్తూ సంతకాలు చేసిన నేపథ్యం అంటే దీనికి ఎలా ఉంటుంది అనుకుంటాం? కోవైట్కి పోతారండి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వాళ్ళందరూ కూడా. వాళ్ళకు ఏ విధమైనటువంటి నైపుణ్యత లేని కారణంగా అక్కడ పోయి బోకులు గడుగుతారు. అదే ఇక్కడ నైపుణ్యంతో గన ఒక ఏసీ మెకానిక్ గాను, కారు డ్రైవర్ గాను, లేకపోతే మన యొక్క టీవీ యాంటీనాలు బిగించడం కావచ్చు, ఇలాంటివి నేర్పించి పంపిస్తే కార్పెంటర్గా వాళ్ళు అక్కడ పోయిన తర్వాత 4 రెట్లు అధికంగా, అంటే ఇంట్లో పనిచేసేటువంటి వాడికన్నా కూడా అధికంగా 4 రెట్లు జీతం తీసుకుంటారు. ఇవన్నీ కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం రాయలసీమ ప్రాంతంలో. ఈ యొక్క నైపుణ్యత పెంచడం కారణంగా ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాభిమానంతో అధికమైనటువంటి శాలరీలతోటి జీవనం సాగిస్తారు, నాణ్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో 100% వెల్కమ్ చేయాల్సిందే. దీనికి కేంద్రం నుంచి కూడా ఇతోధికమైనటువంటి సహకారం ఉంది. అందుకే చాలా పరిశ్రమలు పెడతాం. పరిశ్రమలు పెట్టినప్పుడు స్కిల్డ్ లేబర్ దొరకలేదనుకోండి, ఆ పరిశ్రమలు కూడా మూసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముందు స్కిల్ని ఇంప్రూవ్ చేయాలి, ఆ మానవ వనరులన్నిటికీ అవకాశాలు ఇచ్చే విధంగా పరిశ్రమలు స్థాపించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఎందుకంటే విజనరీ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ప్రిజనరీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, వలసలు ఆపేటువంటి ప్రయత్నం చేయడం కానీ, లేదంటే సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల. కేవలము ఏదో ఒకటి గింజలు జల్లి పావురాలు పట్టే విద్య మాత్రమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి వైఫల్యం. 5 ఫైల్స్ మీద సంతకాలు చేయడాన్ని మీరు స్వాగతిస్తున్నారు, కానీ ఇది జనంలోకి ఎలా తీసుకెళ్ళబోతుంది? మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇది కూటమి బాధ్యత.
తెలుగుదేశం మీద ఎంత బాధ్యత ఉందో భారతీయ జనతా పార్టీ మీద ఉంది, అలాగే జనసేన మీద కూడా ఉంది. నిన్ననే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రివ్యూ మీటింగ్ జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మనం కోఆర్డినేషన్ గవర్నమెంట్ నడుపుతున్నాం, ప్రభుత్వంలో మన పాత్ర ఏదైతే ఉందో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం స్వాగతించాలి, దాన్ని ప్రజల్లోకి కూడా తీసుకుపోవాలి, అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా ప్రజలకు చేరి వాళ్ళు లబ్ధి పొందే విధంగా కూడా మనం సహాయ సహకారాలు మన పార్టీ నుంచి ఉండాలని చెప్పారు. ఇంకో ముఖ్య విషయం, ఏదైతే గత 3 రోజులుగా వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా తమ మీద దాడులు జరుగుతున్నాయి అని హైకోర్టుకు వెళ్ళారు. అదేవిధంగా ఏదైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, అయితే ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారా, మీరే దగ్గర నుండి చేయిస్తున్నారా కూటమి నాయకులు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళ ఎమ్మెల్యే నాయకులు అందరూ వచ్చి ప్రజా దర్బార్ పెట్టమని చెప్పండి, లేదంటే ఓటింగ్ పెట్టమని చెప్పండి, ప్రజల్లోకి వచ్చి ఓటింగ్ పెట్టమని చెప్పండి. 4 రోడ్ల కూడల్లో నిలబడి ఎవరు దుర్మార్గులు, ఎవరు హయాంలో ఎక్కువ దాడులు జరిగాయి, పోలీసులను కూడా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వాడుకునేది మీరు కదా. దాడుల్ని ఎవరు ఉపేక్షించము, అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతిదీ చట్ట ప్రకారం జరగాలి, తప్పులు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షించే పరిస్థితే లేదు. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడం మా బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనం వాళ్ళ తప్పులు చేశారు 100%, ఆ తప్పులకి మనం ప్రతి చర్యలు తీసుకోవడం కాదు, మనందరం కూడా ఓపిక సహనంతో తప్పులు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షించము, కానీ అటని మనం భౌతిక దాడులు కూడా ప్రోత్సహించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినాయంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు క్రియేట్ చేసినట్టు, అవి వ్యక్తిగతమైనటువంటివి. థ్యాంక్ యూ. ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు తన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా 5 ఫైళ్లపై సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని కూటమి నాయకులు అంటున్నారు. అదేవిధంగా దాడులపైన వైసీపీ అనవసర ప్రచారం చేస్తుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుందంటూ కితాబిచ్చారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రమేష్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.